చాణక్యుడి అర్థశాస్త్రం ఎంతటి అమూల్యమైన గ్రంథమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాపార రాజకీయాల రంగంలో రాణించడానికి ఇందులోని అమూల్యమైన సమాచారం దిక్సూచిల దారిని చూపిస్తుంది. మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించిన గురువుగా చాణక్యుడికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆర్థికవేత్తగా, రాజకీయ ఊహకర్తగా ఆయనకు ఆయనే సాటి. ఇంతటి ఘనత కలిగిన చాణక్యుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అర్థశాస్త్రాన్ని రచించాడట. ఈ పురాతన గ్రంథాన్ని 15 పుస్తకాలుగా విభజించారు. ఈ అర్థశాస్త్రంలో స్టేట్ క్రాఫ్ట్, గవర్నెన్స్, ఎకనామిక్స్, డిప్లొమాస్కి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలు ఉంటాయి. నేటి ఆధునిక వ్యాపార రంగానికి ప్రవర్తించే ఎన్నో సూత్రాలు కూడా అర్థశాస్త్రంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయాలు తీసుకోవడం. చాణక్యుడి అర్థశాస్త్రం నుంచి మనం ప్రధానంగా వ్యూహాత్మక ఆలోచన విధానము, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. వ్యాపార రంగంలో ఖచ్చితమైన ప్రణాళికలతో ముందుకు సాగాలంటే క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని అర్థశాస్త్రం చెబుతుంది. వ్యాపారాల్లో ఉండే రిస్కును ముందస్తుగా మందింపు చేసుకోవడం, దానికి అనుగుణంగా చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని చాణక్యుడు బోధించాడు. ఇప్పటి వ్యాపారాలకు కూడా ఒక చిట్కా పనికొస్తాయి. వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసి సామర్థ్యం తప్పకుండా వ్యాపారికి ఉండాలి. అతడు ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేలా ముందే వ్యూహరచన చేసుకోవాలి. వ్యూహాత్మక దూరదృష్టి అనే వ్యాపారానికి తప్పనిసరిగా ఉండాలని చాణక్యుడు అంటాడు. నాయకత్వం, నిర్వహణ. వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. తన స్థానంలో మెరుగైన పని వాతావరణాన్ని కల్పించేందుకు వ్యాపారి ప్రయత్నించాలి. ఉద్యోగులు నైపుణ్యాలను పెంపొందించాలి. వ్యాపారాన్ని నిర్వహించే వ్యక్తి తన ఉద్యోగులు, వాటాదారుల సంక్షేమానికి తగిన ప్రణాళికను అమలు చేయాలి. ఈ కాలంలో నడుస్తున్న కంపెనీలు కూడా వీటిని అనుసరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారానికి కొన్ని నైతిక బాధ్యతలు కూడా ఉంటాయని చాణక్యుడు అంటారు. ఆర్థిక నిర్వహణ. వ్యాపారం చేసే వ్యక్తికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. వనరుల కేటాయింపు, ఉత్పత్తి లక్ష్యం, రాబడి విశ్లేషణ, మార్కెటింగ్ విశ్లేషణ, ఆర్థిక విధానాల రూపకల్పనపై వ్యాపారి అవగాహన ఉండాలి. ఆర్థిక వివేకంతో వ్యవహరిస్తూ సమర్థవంతమైన వనరుల నిర్వహణ చేపడితే వ్యాపారి విజయం దక్కుతుందని, లాభాలు వస్తాయని చాణక్యుడు అంటారు. దౌత్యం, చర్చలు. దౌత్యానికి చర్చలకు మధ్య కొంత తేడా ఉంటుంది. ఇవి రెండు ఒకటేనని మనం భావించకూడదు. దౌత్యం, చర్చల మధ్యనున్న సూక్ష్మ భేదాలను చాణక్యుడు అర్థశాస్త్రంలో నిశితంగా వివరించాడు. పొత్తులు పెట్టుకోవడానికి, విభేదాలను పరిష్కరించుకోవడానికి సంబంధించిన సూత్రాలు కూడా ఈ అర్థశాస్త్రంలో ఆయన ప్రస్తావించాడు. ఆనాడు చాణక్యుడు వివరించిన చర్చల వ్యూహాలు, సూత్రాలు నేటి వ్యాపారులకు కూడా వర్తిస్తాయి. వీటినే వినియోగిస్తే కంపెనీల చర్చలు, వ్యాపారాల విలీనాలు, భాగస్వాములను ఈజీగా చేసుకోవచ్చు. మానవ మనస్తత్వాన్ని, శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలన్న తప్పకుండా చాణక్యుడి బోధనలు చదవాల్సిందే. వ్యూహం మార్చుకోవాలి. నేటి ప్రపంచం వేగంగా మారుతుంది. మారుతున్న కాలం పరిస్థితులు అనుకూలంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలని చాణక్యుడు అర్థశాస్త్రంలో బోధించాడు. దీనివల్ల మార్కెట్పై పట్టును కొనసాగించవచ్చని తెలిపారు. నేటి వ్యాపార సిద్ధాంతాలు కూడా ఇదే విధానమైన భావనతో ముందుకు సాగుతున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ నియమాలనే అనుసరిస్తూ ఉంటాయి. నైతిక వ్యాపార పద్ధతులు. వ్యాపార వ్యవహారాల్లో నైతికత కూడా చోటు ఉండాలని చాణక్యుడు అంటారు. వ్యాపార లావాదేవీలు, వ్యాపార నిర్వహణ చిత్తశుద్ధి, నిజాయితీ, న్యాయబద్ధత ఉండాలని ఆయన బోధించారు. ఇవి అన్ని కాలాలకు వర్తించే రూల్స్. కార్పొరేట్ నైతికతలను గురించి నేటి కాలంలోనూ ప్రధాన చర్చ జరుగుతుంది. ఈ సూత్రాలు స్థిరమైన, ప్రసిద్ధ వ్యాపారులకు పునాదులుగా నిలుస్తాయి. వ్యాపారులకు మంచి సూచనలు. క్రీస్తుపూర్వం చాణక్యుడు రచించిన అర్థశాస్త్ర వ్యూహాత్మక జ్ఞానాన్ని శాశ్వతమైన రిజర్వాయర్ లాంటిది. ఆధునిక వ్యాపారులు సంక్లిష్ట పోటీతత్వం వాతావరణానికి దోహదపడే ఎన్నో టిప్స్ అర్థశాస్త్రంలో ఉన్నాయి. మన దేశంలోని ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలు కూడా అర్థశాస్త్ర సూత్రాలను ఫాలో అవుతున్నారు. వాటిని తమ కంపెనీ రూల్స్లో అమలు చేస్తుంటారు. మన దేశ సైన్యంలోని ఉన్నతాధికారులు చాణక్యుడు చెప్పిన వ్యూహరచన నైపుణ్యాలను బోధిస్తూ ఉంటారు. చాణక్యుడు బోధన వ్యాపార కళలలో వ్యాపారులను ఆరితేరేలా చేయగలవు. వారికి మంచి మార్గదర్శకత్వాన్ని అందించగలవు.